మీ శివ వెల్కమ్ టు సాస్ టీవీ. సో ఓవరాల్ గా సినీ ఇండస్ట్రీలో మనకి సక్సెస్ రేట్ అన్నటువంటి డైరెక్టర్ చాలా తక్కువ మందే ఉంటారు. ఈ క్రమంలో తీసుకున్నట్లయితే ఎస్ఎస్ రాజమౌళి గారి పేరుతో పాటు ప్రెసెంట్ మరో డైరెక్టర్ పేరు కూడాను ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ ఇవ్వని డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నారు. ఆ డైరెక్టరే అనిల్ రావిపూడి గారు. సో బేసికల్ గా ప్రెసెంట్ ఇప్పుడు ఒక చర్చ నడుస్తుంది. సో హూ ఇస్ ద బెస్ట్ డైరెక్టర్ అంటే ఫ్లాపులు లేకుండా తీసేది మాత్రం బెస్ట్ డైరెక్టర్ అని కాదు కదా, జనాల అభిమానాన్ని ఎవరు ఎక్కువ చూరగొన్నారో సో వాళ్ళే ద బెస్ట్ డైరెక్టర్. సో ఈ క్రమంలో చూసుకున్నట్లయితే ఎస్ఎస్ రాజమౌళి గారు ఇప్పటికీ 12 సినిమాలు తీశారు. అందులో ఒక సినిమాకి ఏకంగా ఆస్కారే వచ్చింది. ఇక అనిల్ రావిపూడి గారు 8 సినిమాలు తీశారు. 8 సినిమాలు తెలుగులోనే రిలీజ్ అయ్యాయి. ఏ ఒక్క సినిమా కూడా పాన్ ఇండియన్ కాదు. సో ఈ క్రమంలో చూసుకున్నట్లయితే అనిల్ రావిపూడి గురించి ఫస్ట్ మాట్లాడుకుంటే ఆయన తీసినటువంటి ఫస్ట్ పటా సినిమాను చూసుకున్నట్లయితే మొన్న వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్న వరకు కూడా ప్రతిదీ ఆడియన్స్ ని ఎంగేజ్ చేసే విధంగానే ఉంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా ఈ సినిమాకి వెళ్ళి ప్రశాంతంగా సినిమా చూసి రావచ్చు పిల్లలతో పాటు. బట్ రాజమౌళి సినిమాస్ అనేవి ఎలా ఉంటాయంటే ఒక ఫ్యాంటసీ వరల్డ్, అంటే ఊహాజనితంగా మేబీ ఇది ఇలా ఉంటే ఎలా ఉంటది అనేటటువంటి సినిమాస్ లోనే ఎక్కువగా ఉంటాయి, ఫ్యాంటసీ వరల్డ్ లో ఉంటాయి. సో ఈ క్రమంలో తీసుకున్నట్లయితే 12 సినిమాలు తీసినటువంటి రాజమౌళి గారికి కూడాను ఒక రిమార్క్ ఉంది. ఆ సినిమానే సై. సో సై సినిమా తీసినప్పుడు ఏంటంటే దాని బిఫోర్ సింహాద్రి సినిమా తీయడంతో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ అంతేకాకుండా ఏదైనా పెద్ద హీరోతో తీస్తారన్నప్పుడు నితిన్ గారితో సినిమా తీశారు. అండ్ అంతేకాకుండా సినిమా పరంగా యావరేజ్ హిట్ అని టాక్ వచ్చినప్పటికీ ఓవరాల్ గా ప్రొడ్యూసర్ గారికి అయితే కాస్త నష్టాలే వచ్చాయి. సో ఆవుల గిరి గారు ప్రొడ్యూస్ చేసినటువంటి ఈ సినిమాకి సంబంధించి కాస్త నష్టాలు రావడంతో ఆ టైంలో సినిమా కథ ఇచ్చినటువంటి విజేంద్ర ప్రసాద్ గారు రాజమౌళి గారు మరో సినిమా తీస్తామని మాట ఇచ్చారు. అంటే మంచి ఒక హిట్ ఇచ్చి కలెక్షన్స్ వచ్చే విధంగా ఆ టైంలో రజనీకాంత్ గారితో ఒక సినిమా చేయాల్సి ఉండింది. బట్ ఓవరాల్ గా ఆ సినిమా అయితే పట్టాలు ఎక్కలేదు మొత్తానికి. అందువల్ల ఆవుల గిరి గారికి ఇచ్చినటువంటి మాట అయితే మొత్తం మీద తప్పేశారు. సో ఈ క్రమంలో చూసుకున్నట్లయితే అనిల్ రావిపూడి గారికి అటువంటి మార్పు కూడా లేదు. కంటిన్యూస్ గా చేసినటువంటి సినిమాలన్నీ కూడా బ్లాక్ బాస్టర్ హిట్లు అయినాయి. సో అందువల్ల ప్రెసెంట్ సోషల్ మీడియాలో ఏమంటున్నారంటే సో రాజమౌళి గారి కంటే కూడా అనిల్ రావిపూడి గారే కాస్త ఒక మెట్టు పైన ఉన్నారు అని ప్రెసెంట్ టాక్ అయితే వినిపిస్తోంది. సో ఒకప్పుడు ఏంటంటే పూరి జగన్నాథ్ కావచ్చు, వివి వినాయక్ గారు కావచ్చు, సో వీళ్ళకి ఎక్కువ పేరు ఉండేది. వివి వినాయక్ గారి సినిమాలు అంటే ఆ టైంలో కోసేసుకునేవారు, ఆ లెవెల్లో ఉండేవి సినిమాలు. ఇక పూరి జగన్నాథ్ అయితే ఆ మాస్ డైలాగులు పంచ్ డైలాగ్స్ కి ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. ప్రెసెంట్ వాళ్ళిద్దరూ వెనకబడిపోవడంతో ప్రెసెంట్ వీళ్ళ మధ్య ప్రెసెంట్ ఒక వార్ అయితే నడుస్తుంది అనమాట, ద బెస్ట్ డైరెక్టర్ ఎవరని. సో మీ ఒపీనియన్ ప్రకారం ద బెస్ట్ డైరెక్టర్ ఎవరు అనుకుంటున్నారు అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ వీళ్ళు తీసినటువంటి సినిమాస్ లో ఈ హీరో అంటే ఈ డైరెక్టర్ గారి సినిమాని బీట్ చేసే విధంగా అనిల్ రావిపూడి గారి సినిమాలో ఏ సినిమా ఉంటుందన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.